నేను అదే అంటారు సార్. బట్ గతంలో అది హన్మకొండలో ఆ! ఒక భారీ సభ పెట్టిన ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ రావడం జరిగింది. బట్ అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం జనాలు చూడడానికి రావడం వేరు, అది ఓటు బ్యాంక్గా మారడం వేరు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు తీసుకుందాం. మహారాష్ట్ర, కర్ణాటక ఆల్రెడీ బీజేపీ కొంతుంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ హిందుత్వ ప్రభావం ఈ రాష్ట్రాలపైన చూపించేటువంటి పరిస్థితి ఉందా? పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఉత్తరాదితో పోల్చుకుంటే విద్య విషయంలో, అక్షరాస్యత విషయంలో దక్షిణాది పైన కొంత కొంత యాహ్! ఆలోచన విధానం ఉంటుంది. కొంత యాహ్! విశ్లేషిస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుందా లేదా అన్నది కూడా ఇంకొక చర్చ. యాహ్! శ్రీకాంత్ చాలా వాలిడ్ పాయింట్ మాట్లాడారు మీరు. ఎందుకు భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాల్లో బలంగా ఎదగలేకపోతుంది? ఎందుకు వాళ్ళ రాజకీయ వ్యూహాలు విఫలమవుతున్నాయి? మీకు ఇతర ప్రాంతాల్లో అంత సక్సెస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేటటువంటి విశ్లేషణలు పెద్ద ఎత్తున చాలా డైమెన్షన్స్‌లో జరిగాయి. మీరంటున్నట్టు నేను ఒక 4 అంశాలు చెప్తాను. సౌత్ చెప్పండి సార్. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి బలమైనటువంటి ఫ్యాక్టర్‌గా ఎదగలేకపోవడానికి కారణం ఏందంటే, సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ. మీరు ఎగ్జాక్ట్లీ కంపారిటివ్‌లీ నార్త్ ఇండియాతో పోలిస్తే, పాయింట్. ఈస్టర్న్ ఇండియా నార్త్ ఇండియాతో పోలిస్తే మీకు సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ. అవును. ఇదొక పాయింట్ అయితే, రెండోది సౌత్ ఇండియన్ పీపుల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, డెవలప్‌మెంట్, వెల్‌ఫేర్ కాన్సెప్ట్ తోటి ఉంటారు. ఆ ఐడియాలజీతో ఉంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ రిలీజియస్ ఐడియాస్. మీకు రిలీజియస్ ఐడియాస్ ఉన్నప్పటికి కూడా వాటిని ఓవర్కమ్ చేసే థింకింగ్ ఐడియాలజీ సౌత్ ఇండియన్ పీపుల్కి ఉంది. అది డెవలప్మెంట్ ఐడియాలజీ, వెల్ఫేర్ ఐడియాలజీ ఉంటుంది. అందుకని ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పెద్దగా పట్టు చిక్కట్టలేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అని అంటే, బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మీకు అవును. మీకు సౌత్ ఇండియాలో కానీ ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియాతో కంపేర్ చేస్తే మీకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవును. అందుకే అవును. కదా భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలో ఇంకొక ఎత్తుగడ ఏంటి అనంటే, మీకు కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన తర్వాత మళ్ళా పుంజుకోవటానికి జేడీఎస్ సహకారం తీసుకున్నారు. అవును. మీకు ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకోవటానికి జనసేన, తెలుగుదేశం సహకారం తీసుకున్నారు. మీకు తమిళనాడులో పుంజుకోవటానికి ఏఐడీఎంకే సహకారం తీసుకున్నారు. కానీ తెలంగాణలో ఎవరు లేరు వాళ్ళకి. కేరళలో కూడా ఎవరు లేరు. ఒకవేళ అట్లాంటి బలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ సహకారం తీసుకునేదే. ఇది ఒక బలమైన ప్రాంతీయ సార్ పార్టీ దీంట్లో ఒక డౌట్ సార్. బీజేపీకి మైనస్. దీంట్లో నాలుగో అంశం ఒక్క మాట శ్రీకాంత్. నాలుగో అంశం ఏంటంటే, బీజేపీకి మీకు సౌత్ ఇండియాలో బలమైన లీడర్షిప్ లేదు. ఉదాహరణకు మీకు తమిళనాడు తీసుకోండి. అన్నామలై లాంటి ఒక బలమైన లీడర్షిప్ ఎదుగుతున్న క్రమంలోనే అన్నామలై భారతీయ జనతా పార్టీ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాయింట్ 1. రెండోది కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి ఒక బలమైనటువంటి నేత తెరపైకి వస్తే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలతోటి రాజకీయాల నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీకు ఏ సదరన్ స్టేట్ లో చూసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని పెంచుకోవటంలో వైఫల్యం చెందింది కాబట్టే సౌత్ ఇండియాలో ఆ పార్టీకి ఇంకా బలమైనటువంటి వేళ్ళు రాలేదు. అయితే సౌత్ ఇండియా పైన ఎందుకు ఫోకస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటే, ఇప్పుడు చాలా అవసరం సౌత్ ఇండియా బలం దానికి. అవును. ఎందుకు అవును. అవసరం అంటే, డీలిమిటేషన్ రాబోతుంది. ఉమ్. డీలిమిటేషన్ వస్తే మీకు సౌత్ ఇండియాలో ఇంకొక 65 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అంటే మొత్తం 195 లోక్సభ స్థానాలు అవుతాయి. 195 లోక్సభ స్థానాల్లో గనక భారతీయ జనతా పార్టీ సగం గెలుచుకుంటేనే దాది ఒక బలంగా ఎదగలుగుతుంది. సభలో 2/3 మెజార్టీ సాధించగలుగుతుంది. ఇవాళ మీకు సౌత్ ఇండియాలో బలం లేకపోవటం వల్లనే, సౌత్ ఇండియాలో పెద్దగా ఎదగకపోవటం వల్లనే ఇవాళ లోక్సభలో 2/3 మెజార్టీకి దూరంగా ఉండటంతో కీలకమైన బిల్లులను పాస్ చేసుకోలేకపోతుంది. అవును. అవును. సౌత్ ఇండియాలో 130 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఉంటే భారతీయ జనతా పార్టీకి 29 మాత్రమే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ తో కలిపి 49 మాత్రమే ఉన్నాయి. అంటే చాలా తక్కువ నంబర్ ఉండటంతో రేపొద్దున డీలిమిటేషన్ అయిన తర్వాత రమారమి 200 లోక్సభ స్థానాలు ఉంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా రాకపోతే అది సభలో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రతిపక్షాలు బలంగా ఉంటే ఇంకా ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకొకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద పొలిటికల్ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ పొలిటికల్ ఛాలెంజ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉనికిని కాపాడుకుంటుంది అంటే సౌత్ ఇండియా ఇచ్చినటువంటి బలంతో దాని ఉనికిని కాపాడుకోగలుగుతుంది. అవును. సౌత్ ఇండియాలో బలహీనమైతే అది భారతీయ జనతా పార్టీని ఛాలెంజ్ చేసేటటువంటి స్థాయిలో ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? సౌత్ ఇండియాలో అవును. రేవంత్ రెడ్డి రూపంలోను,
తర్వాత విడి సతీశన్ రూపంలోను, శివకుమార్. డికే శివకుమార్ రూపంలోను, జోసెఫ్ విజయ్ రూపంలోను ఒక 4 బలమైనటువంటి నాయకత్వం దొరికింది. బట్ అంత బలమైన నాయకత్వం బీజేపీకి ఇక్కడ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గోయింగ్ టు బి ఎ రిటైర్మెంట్, అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిటైర్ అవ్వాల్సినటువంటి వ్యవస్థ. కాబట్టి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఇంకొకళ్ళని ఎత్తుకునేటటువంటి క్రమంలో ఒక లీడర్షిప్ ని ప్రమోట్ చేయాలి. తర్వాత అలయన్స్ పార్ట్నర్స్ ని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది. బట్ అది కాంగ్రెస్ కు ఉన్నటువంటి లీడర్షిప్ దానికి లేదు. ఆ ఇందులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా, బలహీనతగా కనపడుతుంది. దీంట్లో ఇంకొక పాయింట్ సార్, సరే సౌత్ ఇండియాలో మనం ప్రధానంగా ఇప్పటివరకు మాట్లాడుకుంది కర్ణాటక గురించి, తమిళనాడు గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, కేరళ గురించి మాట్లాడుకుంటున్నాం. మహారాష్ట్రలో ఆల్రెడీ వాళ్ళే ఉన్నారు, పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. బట్ థింగ్ ఏంటంటే 1960స్లోనే హిందీని మా పైన రుద్దుతున్నారని చెప్పేసి ఒక భారీ ఉద్యమం వచ్చింది తమిళనాడులో. ఈవెన్ తెలంగాణ చూసుకున్నా కానీ అవునన్నా కాదన్నా విప్లవ భావజాలం, విప్లవ నేల ఇది. ఈవెన్ తమిళనాడు చూసుకున్నా కానీ ద్రవిడ భావజాలం ఉండేటువంటి నేల అది. సో ఎక్కడికక్కడ ఉద్యమ భావజాలాలతోటే ఉండేటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సస్టైన్ అవుద్దా? 1960స్లోనే ఉద్యమం వచ్చింది తమిళనాడులో. మొన్న డీలిమిటేషన్ టైంలో కూడా స్టాలిన్ మళ్ళీ ఆ ఉద్యమాన్ని తిరిగి చూపిస్తామన్నారు. ఆ భావజాలం ఉంటుంది. సో ఇట్లాంటి స్థానంలో లోక్సభ స్థానాలు గెలవడం వేరు, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం వేరు. సో అంత స్కోప్, అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అదే శ్రీకాంత్, ఇప్పుడు కేరళలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అన్ని ప్రయత్నాలు చేశారు, బట్ ఎక్కడ ఎదగలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ అది మూడో పక్షంగానే వెళ్ళిపోయింది. అది యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కు మధ్య పోరాటంగానే మారిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ మూడో పక్షంగానే మిగిలిపోయింది. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కానీ, గెలిచినటువంటి సీట్లు కానీ చాలా తక్కువ. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ అక్కడ బలంగా నిలబడగలుగుతుంది అనేటటువంటి సందేశం ఇవ్వలేదు. తమిళనాడుకు వచ్చేసరికి మరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. అక్కడ ద్రవిడ పార్టీలు, కొత్తగా వచ్చినటువంటి విజయ్కి అవకాశం ఇచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎంత బలమైన వ్యూహాలు అవలంబించినా అవి సక్సెస్ కాలేదు. ఈవెన్ అన్నమలైని పక్కన పెట్టిన ఏఐడిఎంకే కూడా నష్టపోయింది. అదే చెప్తున్నాను, అక్కడ స్కోప్ దొరకట్లేదు. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా నిలబడగలుగుతుంది అనేటటువంటి నమ్మకం కూడా కలగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది మిత్రపక్షాల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమైనా ప్రయోగం చేస్తే, మీకు దక్షిణాదిలో ఏమన్నా నిలబడగలిగితే అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో నిలబడగలుగుతామని ఆ పార్టీ నమ్ముతుంది. బట్ కర్ణాటకలో తెలంగాణలో ఒకవేళ తెలంగాణలో నిలబడగలిగితే ఇది ఒక లీడర్ ఐకానిక్ గా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? పార్టీ సెంట్రిక్ గా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మనకి చూడండి 7% ఓట్ల నుంచి 14% పెరిగారు, 14% నుంచి 35% తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగారు. బట్ కాంటెక్స్ట్ మారుతుంటది. మీకు లోక్సభకి, శాసనసభకు వచ్చేసరికి మారుతున్నప్పటికి కూడా బట్ భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు 35% ఉన్నారు అని ఆ పార్టీకి ఒక నమ్మకం కలుగుతుంది కదా. ఆ నమ్మకంతో వాళ్ళు బలంగా ఇక్కడ ఒక లీడర్షిప్, వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, వాళ్ళకి 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సెంట్రల్ తెలంగాణలో వాళ్ళు మొదటి నుంచి బలంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన సోషల్ కంపోజిషన్ వల్ల, రిలీజియస్ కంపోజిషన్ వల్ల సెంట్రల్ తెలంగాణలో వాళ్ళకి ఎంత కాదనుకున్నా బలం ఉంది. వాళ్ళు కొత్తగా విస్తరించింది ఎక్కడంటే నార్త్ తెలంగాణలో విస్తరించారు. నార్త్ తెలంగాణలో మీకు ఆదిలాబాద్కి వచ్చేసరికి, నిజామాబాద్కి వచ్చేసరికి, కరీంనగర్కి వచ్చేసరికి వాళ్ళు బలంగా రాగలిగారు. ఇంకొక వరంగల్కి రాగలిగితే వాళ్ళు ఇంకా బలమైనటువంటి ఫ్యాక్టర్గా పెరగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఈ 2 సపోర్ట్ చేసి మిగతా చోట కొంచెం మద్దతు దొరికితే ఈజీగా తెలంగాణను కూడా కొట్టేయచ్చు అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఊహిస్తున్నది అది. కానీ వాస్తవ పరిస్థితులు కనుక చూస్తే మీకు ఎలక్షన్స్ కి భారతీయ జనతా పార్టీ యొక్క స్టామినా, భారతీయ జనతా పార్టీ యొక్క స్థాయి మారుతుంది అనేది. మీకు లోకల్ బాడీ ఎలక్షన్కి వచ్చేసరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వెనకబడింది. ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ మళ్ళా ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేపు పొద్దున్న ఎన్నికలు జరిగితే త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ 3rd ప్లేస్ కి వెళ్ళేటటువంటి సూచనలు ఇప్పుడు కనపడుతున్నాయి. బట్ వాళ్ళ రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసి వాళ్ళు ఒక విధమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీ తోటి తెలంగాణలో కూడా అవకాశం ఉంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బట్ ఆ అవకాశం ఉందా లేదా అనేది మనకి ఎలక్షన్ లో తేలుతుంది. ఎలక్షన్స్ కు ముందు మనం దాన్ని చూడగలుగుతాం. బట్ ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఒక నమ్మకం ఏంటంటే బలమైన లీడర్షిప్ దొరికింది, బలమైన ఓట్ బ్యాంకు 2024లో ఏర్పడ్డది.
కాబట్టి దాన్ని నిలుపుకుంటే సరిపోతుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బట్ ఎంతవరకు నిలుపుకుంటారనేది మనం చూడాలా. కానీ భారతీయ జనతా పార్టీలో కనుక మనం చూస్తే అంతర్గత కలహాలు చాలా పెద్ద ఎత్తున ఆ పార్టీలో నడుస్తున్నాయి అనేది ఒకవైపు కనపడుతుంది. ఒకవైపు సార్ 2024 లోక్సభ ఎన్నికల బలాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణకి కేంద్ర కేబినెట్ లో మళ్ళొక ఒకటి లేదా రెండు మంత్రి పదవులు కూడా ఇచ్చి ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా బలంగా ఎదిగేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి తన ముందున్నటువంటి అన్ని అస్త్రాలను వాడుకుంటుంది. జిహెచ్ఎంసీలో బలంగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఓ ఫ్యాక్టర్ని తీసుకురావటం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఎదగటానికి కేంద్ర కేబినెట్ లో కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించటము, తనకి గతంలో వచ్చినటువంటి ఓటు బ్యాంకుని నిలబెట్టుకొని